ఓటే సహోద్యోగులలో ఒకరు ఒక మోసగాడు నడిపే వింత ఆరాధన కారణంగా కష్టాల్లో పడతారు. దాంతో ఓటే ఆమె డబ్బును తిరిగి ఇప్పించడం కోసం యోరోజియా సహాయాన్ని తీసుకుంటుంది. పని ముగించుకుని తిరిగి వస్తున్నప్పుడు ఓటే తన సహోద్యోగి హనాకో అనే అమ్మాయి వంతెన అంచున నిలబడి ఆత్మహత్య చేసుకోబోవడం చూస్తుంది. ఆమె కిందపడబోయే సరిగ్గా ముందు ఓటే శక్తివంతమైన తన్నడంతో ఆమె తిరిగి నేలపై పడుతుంది. ఓటే ఇంటికి తిరిగి రాగానే యోరోజియా గ్యాంగ్ నాబే వంటకం చేయడానికి ప్రయత్నించి విఫలమవుతారు. వారు అందులో ఓటే ఐస్ క్రీంను కూడా వేయడంతో ఓటే ఆ విషయం తెలుసుకుని వారిని చితకబాది ఒక 100 కార్టన్ల ఐస్ క్రీం తీసుకురమ్మని పంపిస్తుంది. కాగురా మరియు ఓటే హనాకో నుండి తెలుసుకున్నదేమిటంటే ఆమె ఒక వింత కల్ట్కు చెందిన 2 వ్యక్తులచే మోసగించబడి తన డబ్బంతా పోగొట్టుకుంది. ఆమె ఒసాకా నుండి వలస వచ్చినందున ఈడో తనకు ఏమాత్రం స్నేహపూర్వకంగా లేదని భావించి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ డబ్బును కల్ట్ నుండి తిరిగి తీసుకురావడానికి గ్యాంగ్ ఓటేతో కలిసి ఆమెకు సహాయం చేయడానికి అంగీకరిస్తారు. ఆ కల్ట్ తమ కలలను వెంబడించే మరియు తమ కోరికలను నెరవేర్చుకోవాలని ఆశించే విశ్వాసులను సేకరిస్తుంది. ఆ బృందం కూడా కల్ట్లో చేరుతుంది. అయితే పూజారి మాటలు, చర్యలు ఎంతవరకు నిజమని అనుమానాలు వ్యక్తం చేస్తారు. అతను గిన్ మరియు కాగురా కోరికలను నెరవేరుస్తాడు. దాంతో వారు త్వరగా అతనిపై విశ్వాసం ప్రకటిస్తారు. షింపాచి మరియు ఓటే అంత తేలిగ్గా మోసపోరు, కాబట్టి వారు హనాకోతో కలిసి పైకప్పు నుండి పూజారి గదిపై గూఢచర్యం చేయడానికి వెళతారు. దురదృష్టవశాత్తు పైకప్పు కూలిపోతుంది. దాంతో ఓటే, హనాకో బందీలుగా చిక్కుకుంటారు. షింపాచి అక్కడి నుండి పారిపోయి యోరోజియా మిగతావారికి పరిస్థితి గురించి తెలియజేస్తాడు. గిన్ తన సహజమైన అలల జుట్టుకు బదులుగా నిటారుగా జుట్టు కావాలని కోరుకుంటాడు. కాగురా వలె కాకుండా అతను పూజారి మాయకు మోసపోలేదు, కాబట్టి వారంతా తమ స్నేహితులను విడిపించడానికి వెళతారు. ఇంతలో విశ్వాసుల గుంపు ఆ 2 మహిళల ద్రోహానికి మరణశిక్ష విధించాలని నిర్ణయిస్తుంది. గిన్ పైకప్పు గుండా ఏదో ఒకదాన్ని గుచ్చుతాడు. అది ఒక నింజా అని తేలుతుంది. ఈ వింత కల్ట్ వెనుక ఉంది అతనే. అతను పైకప్పు దూలాలలో దాక్కుని సాదా, నిర్దిష్టమైన వస్తువులను కలిగి ఉన్న కోరికలను త్వరగా నెరవేర్చాడు. ఆ నింజా పారిపోగా పూజారి కోపోద్రిక్తులైన గుంపు యొక్క ఆగ్రహానికి, నిరాశకు గురవుతాడు. గిన్ షాపింగ్ నుండి తిరిగి వస్తుండగా అతను శాంటా క్లాజ్ మరియు అతని రెయిన్ డీర్ను చూస్తాడు. వారికి ప్రమాదం జరిగి వారి స్లెడ్జ్ విరిగిపోయింది. వారితో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు వారు గిన్ను కొడతారు, కాని గినా తర్వాత వారిద్దరినీ కొడతాడు. తరువాత వారికి చికిత్స చేసి పిల్లలకు బహుమతులు ఇవ్వడం ద్వారా వారి ఇమేజ్ మెరుగుపరచడానికి మరియు క్రిస్మస్ యొక్క నిజమైన అర్థాన్ని కనుగొనడానికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. అతను వారిద్దరినీ నలుపు దుస్తులతో అలంకరిస్తాడు, ఎందుకంటే ఎరుపు వారికి నప్పదు అని అంటాడు. ఆ రూపంలో వారు దొంగల్లా కనిపిస్తారు మరియు ఎలాంటి బహుమతులు ఇవ్వడంలో విఫలమవుతారు. దానికి తోడు వారు ఖరీదైన వస్తువులను అడిగే చెడిపోయిన పిల్లలను కలవడానికి ఇష్టపడరు, కాబట్టి వారు కేవలం కెండామాలు మాత్రమే ఇస్తారు. చివరికి వారు యోరోజియా వద్దకు తిరిగి వస్తారు. అక్కడ కాగురా కేవలం ఒక ఆవిరితో ఉడికించిన పంది మాంసం బన్ను అడిగి ఉంటుంది. వారు కోటాట్సు కింద నిద్రిస్తున్న కాగురాను కనుగొని ఆమెపై అల్లరి చేయడం మొదలుపెడతారు. అయితే కాగురాకు కొన్ని విచిత్రమైన కలలు వస్తుంటాయి. దాంతో ఆమె వారందరినీ పట్టుకుని టేబుల్ కిందకు లాగి వారిని దారుణంగా కొడుతుంది. మరుసటి రోజు ఉదయం ఆమె తన బహుమతిని కనుగొంటుంది. అప్పటికి ఆ ముగ్గురు మెర్రీ క్రిస్మస్ అనే సందేశాన్ని తమ రక్తాన్ని ఉపయోగించి అంతిమ సందేశంగా రాసి ఉంటారు. ఇది నూతన సంవత్సర వేడుకల ముందు రోజు. ఓటే, షింపాచి మరియు కాగురా గిన్తోకి డబుల్ జంప్ ఇష్యూ కొనడానికి వెళ్లాలని ఎదురుచూస్తున్నారు. అతను దుకాణానికి వెళ్లి ఒక్క కాపీ మాత్రమే మిగిలి ఉండటం చూస్తాడు. అయితే జెంజో కూడా ఆ జంప్ కోసం ప్రయత్నిస్తాడు, కాబట్టి వారిద్దరూ జంప్ను సొంతం చేసుకోవడానికి ఒకరినొకరు మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. చివరికి దానిని కొనడానికి ఇద్దరి వద్ద తగినంత డబ్బు ఉండదు. ఫలితంగా దానిని కొనుగోలు చేయడానికి వారు తమ డబ్బును కలపవలసి వస్తుంది. దుకాణం వెలుపల
వారు ఇద్దరూ జంప్ను పట్టుకుని ఉంటారు మరియు మరొకరు దానితో పారిపోతారేమోనని భయపడి విడిచిపెట్టరు. బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించగా ఆ జంప్ ఒక రవాణా ట్రక్ పైకి ఎగిరిపడుతుంది. గిన్ తన స్కూటర్తో ట్రక్కును వెంబడిస్తాడు. అయితే జెంజో తన నింజా నైపుణ్యాలను ఉపయోగించి దానిని ముందుగా చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. షిన్ సెగుమి మరియు కట్సురా నుండి తెలుసుకున్నట్లుగా గిన్ జ్ఞాపక శక్తిని కోల్పోయినప్పుడు ఓడిపోయిన వైపర్ గ్యాంగ్ ఈడోపై బాంబు దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది మరియు జంప్ పడిన ట్రక్ ఆ బాంబును తీసుకువెడుతున్నదిగా తేలుతుంది. గిన్ మరియు జెంజో జంప్ను పొందడానికి తీవ్రంగా పోరాడుతారు మరియు ట్రక్కును ఆపడానికి ప్రయత్నంలో డ్రైవర్లను వదిలించుకుంటారు. ఆ ట్రక్ వంతెన నుండి కిందపడి నీటిని తాకిన వెంటనే పేలిపోతుంది. వారి శక్తులు పూర్తిగా హరించుకుపోగా వారు జంప్ వైపు చివరి ప్రయత్నం చేస్తారు, కానీ అది అకమారు జంప్ అని తేలుతుంది. నిరాశలో వారిద్దరూ స్పృహ కోల్పోతారు.